హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా సిద్దిపేటలో వేలూరు లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరిన నాచారం గుట్టలో పరాంకుశం విజయలక్ష్మి రామానుజాచార్యులు దంపతులకు 1980 జనవరి 8వ తేదీన జన్మించాడు వేణుస్వామి. వేణుస్వామికి 2 అన్నయ్యలు, 2 అక్కయ్యలు. వేణుస్వామి తండ్రి నాచారంగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి వారి కోవెలలో ప్రధానార్చకుడిగా విధులను నిర్వర్తించారు. ఆయన మాతృమూర్తి విజయలక్ష్మి గారు గృహిణి. రామానుజాచార్యులు తెలంగాణ ప్రాంతంలో పెద్ద పంతులుగా ప్రసిద్ధి చెందారు. ఇక వేణుస్వామి విషయానికొస్తే నాచారం ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో గల వేలూరులో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. తర్వాత గోమూరులో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత కుటుంబం హైదరాబాద్కి మకాం మార్చడంతో ఇక్కడే 10వ తరగతి, ఇంటర్ చదువు పూర్తి చేశారు. హైదరాబాద్లోని ఎస్పీ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరంలో 4 సబ్జెక్టుల్లో తప్పడంతో వేణుస్వామికి చదువు మీద ఆసక్తి తగ్గిపోయింది. దీంతో తండ్రి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యాన్ని వృత్తిగా స్వీకరించి పెద్దవారి ఇళ్లల్లో పూజలు చేసే స్థాయికి చేరుకున్నాడు. అలా పూజలు చేయడానికి వెళ్ళినప్పుడు వారి జాతకాలు చెప్పడం, వాటిలో చాలా వరకు నిజమవడంతో వేణుస్వామి సెలబ్రిటీగా మారిపోయాడు. సెలబ్రిటీల భవిష్యత్తును చెప్పడం వేణుస్వామిని మరింత పాపులర్ చేసింది. అయితే చదువు కన్నా ఇతర వ్యాపకాల్లో ఆసక్తి ఎక్కువగా ఉన్న కారణంగా 1996 నుండి 99 వరకు అఖిల భారత విద్యార్థి పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశాడు వేణుస్వామి. ఇక వేణుస్వామి సతీమణి శ్రీవాణి గారి గురించి కూడా ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిందే. ఎందుకంటే ఆమె వీణానాదంలో ప్రావీణ్యతను సంపాదించి ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా నందంపూడిలోని ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1987 జూలై 3వ తేదీన జన్మించిన శ్రీవాణి గారి అసలు పేరు పి. సత్యవాణి. 7 ఏళ్ల వయసులోనే వీణాభ్యాసాన్ని ప్రారంభించిన శ్రీవాణి గారు తన సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో ఇంటర్ చదువుతున్నప్పుడే పిల్లలకు వీణ క్లాసులు చెప్పడం ప్రారంభించారు. అలా వచ్చిన డబ్బును తన ఖర్చులకు వినియోగించుకునేవారు. ఈ క్రమంలో ఆర్ఆర్బీలో ట్రైనింగ్ కోసం హైదరాబాద్కి వచ్చినప్పుడు అనుకోకుండా వేణుస్వామితో పరిచయం ఏర్పడింది. శ్రీవాణి వద్ద వీణ నేర్చుకుంటున్న తన కజిన్ కూతురిని తీసుకెళ్లేందుకు వచ్చిన వేణుస్వామి తొలిచూపులోనే పెళ్ళంటూ చేసుకుంటే ఈవిడనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అది మొదలు వేణుస్వామి తరచూ అక్కడికి రావడం, ఇద్దరి మధ్య పరిచయం పెరగడం జరిగింది. పరిచయమైన కొంతకాలానికి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను లాంటి మాటలు గాక డైరెక్ట్గా నన్ను పెళ్లి చేసుకుంటారా అని శ్రీవాణి గారిని వేణుస్వామి అడిగేశాడు. అప్పటికే వేణుస్వామి వ్యక్తిత్వాన్ని పరిశీలించిన శ్రీవాణి నో చెప్పడానికి రీజన్స్ ఏమీ లేకపోవడంతో ఓకే చెప్పేశారు. 2002 సంవత్సరంలో వేణుస్వామిని ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా శ్రీవాణి తన పుట్టింటికి దూరమయ్యారు. ఈ దంపతుల కూతురి పేరు శ్రీ పుష్కరిణి. శ్రీవాణి గారు మా టీవీ, జీ తెలుగు ఛానల్స్లో యాంకరింగ్ కూడా చేశారు. అలాగే 2017లో జీ తెలుగు ప్రారంభమైన 2 ఏళ్ల తర్వాత నిర్వహించిన శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2007 పోటీల్లో పాల్గొన్నారు శ్రీవాణి. అలాగే జీ తెలుగు ఛానల్లో తర్వాత ప్రచారమైన సదా మీ సేవలో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. నిజానికి వేణుస్వామి బొద్దుగా ఉండడం, శ్రీవాణి స్లిమ్గా ఉండడంతో ఈ జంటను చూసి తొలి రోజుల్లో చాలామంది ఆశ్చర్యపోయేవారట. కానీ శ్రీవాణి గారు మాత్రం బొద్దుగా ఉన్న తన భర్తను ముద్దుగా తిరుపతి లడ్డు అని పిలుచుకుంటారు. ఇక వేణుస్వామి విషయానికి వస్తే టాలీవుడ్లో సుమారు 2000కు పైగా సినిమాల ప్రారంభోత్సవాలకు ముహూర్తం పూజల్ని నిర్వర్తించాడు. భవిష్యత్తులో సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరగబోతోందన్న విషయాన్ని జ్యోతిషం కోణంలో ఆసక్తికరంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరచడం వేణుస్వామికి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో భాగంగానే సమంత, నాగచైతన్యల వివాహం జరిగినప్పుడే వారిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వేణుస్వామి. అలాగే ఉపాసన, రామచరణలకు అమ్మాయి జన్మించక ముందే మెగా కుటుంబంలో వారసుడు కాదు, వారసురాలే రాబోతుందని చెప్పాడు. వేణుస్వామి జీవితంలో అన్నీ సంచలనాలే. నిజానికి వైష్ణవ, బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించిన వారు కనీసం మద్యం, మాంసాల పేర్లను సైతం ఉచ్చరించేవారు కాదు. కానీ వేణుస్వామి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన మాంసాన్ని తను ప్రసాదంగా స్వీకరిస్తానని, అందులో తప్పు లేదని అంటాడు. అంతేకాక కొందరు భాగస్వాములతో కలిసి పబ్బును సైతం నెలకొల్పి చాలామందిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత భాగస్వామ్యంలో నుండి బయటకు వచ్చిన వేణుస్వామికి వైన్ షాప్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. జ్యోతిష్యం చెప్పడం మానేయాల్సి వస్తే తను మాంసం దుకాణాన్ని పెట్టుకోవడానికి కూడా వెనుకాడనని అంటాడు వేణుస్వామి. జాతకాలు చెప్పుకునేవాడే దరిద్రమైన జీవితాన్ని గడుపుతున్నాడనే పేరు రాకూడదనే ఉద్దేశంతోనే తను లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నాననేది వేణుస్వామి వాదన.
ఇక జాతకాల విషయాలకు వస్తే వేణుస్వామి సినిమా వాళ్ళనే కాదు, రాజకీయ నాయకులను సైతం వదలడు. ఆయన ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అధికారాన్ని కోల్పోతుంది, ఏ రాజకీయ నాయకులు పలుకుబడి ఎలా ఉండబోతున్నది, ఇలాంటి వాటిని ఆసక్తికరమైన కోణంలో చెప్పి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంటాడు వేణుస్వామి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవీ గండం కనిపిస్తుందని ఈ మధ్య చెప్పాడు ఆయన. డబ్బు, పరపతి, పలుకుబడి మొదలైన వాటిని సులభంగా సంపాదించిన వేణుస్వామికి ఇన్స్టాలో 159,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇంత పాపులారిటీ ఉన్నప్పటికీ ఆయనను ఈ మధ్యకాలంలో కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు. అయినా వేణుస్వామి వెనక్కి తగ్గలేదు. ట్రోలర్స్ వల్ల తనకు మరింత పేరు వచ్చిందని, తనకు మేలే జరిగిందని అంటున్నాడు. దీనికి కారణం తెలంగాణలో మళ్ళీ మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనడం, అలాగే ప్రభాస్ కెరియర్ అయిపోయిందనడం వీటికి కారణం. నిజానికి ప్రభాస్ కెరియర్ అయిపోయిందనడంతో సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తనను ట్రోల్ చేయడం వల్ల తన ఇన్స్టా 47 లక్షల మందికి రీచ్ అయిందంటాడు ఆయన. అయితే వేణుస్వామి జీవితంలో మరో ఆసక్తికరమైన ఆదర్శవంతమైన కోణం కూడా ఉంది. అదేంటంటే సుమారు 10 ఏళ్ల క్రితం అత్యాచారానికి గురైన 14 మంది అమ్మాయిలను దత్తత తీసుకొని వారికి కావలసిన అన్ని అవసరాల్ని తీరుస్తున్నారు శ్రీవాణి వేణుస్వామి. ఇలాంటి వాటిని పబ్లిసిటీ కోసం వాడుకునే మనిషిని తాను కాదంటాడు ఆయన. ఇప్పటికీ డబ్బిచ్చే తాహత లేని 2-3కైనా రోజుకి జాతకాలు చెప్తానంటాడు వేణుస్వామి. రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ 97 నుంచి 98 స్థానాలు గెలిచి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ చేతిలో మోసపోయే సూచనలు అధికంగా ఉన్నాయని ఘంటాపదంగా చెబుతున్నాడు వేణుస్వామి. అయితే ఇక్కడ ఓ ప్రత్యేకమైన విషయాన్ని చర్చించుకోవాలి. భవిష్యత్తులో ఇలా జరగవచ్చు అని అందరూ అనుకుంటుంటే దానికి వ్యతిరేక దిశలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరచడమే వేణుస్వామి లాంటి వ్యక్తులకు పాపులారిటీ రావడానికి ప్రధానమైన కారణం. ఏదేమైనా వేణుస్వామి సుఖసంతోషాలతో జీవించాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.